పెరుగు తోడుబెట్టాలంటే కంపల్సరిగా ఇన్‌స్టంట్ పాట్ యూజ్ చేసేదాన్ని. మాకు ఓల్డ్ హోమ్‌లో ఓవెన్‌లో లైట్ వర్క్ చేసేది కాదు. సో, ఇంకా న్యూ హోమ్‌కి మూవ్ అయిపోయిన తర్వాత ఓవెన్‌లో లైట్ వేసి పెడతాను. పెరుగైతే చాలా మంచిగా రెడీ అవుతుంది. హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నా పేరు చైతన్య మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా! మనం ఔట్ సైడ్ బయటికెళ్ళేసి వచ్చామంటే ఫుల్ ట్యాన్ అయిపోతాం కదా! ట్యాన్ రిమూవ్ చేయడానికి ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేస్తున్నానండి. సో, నాట్ ఓన్లీ ట్యాన్ అండి అండ్ ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ ఉన్న మంచిగా రిమూవ్ అయిపోతాయి. సో, ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా చియా సీడ్స్ తీసుకున్నాను. దాన్ని ఒక బౌల్‌లో వేసుకొని బాయిల్ చేయని మిల్క్ ఉంటాయి కదండీ! సో, పచ్చి పాలు అలాగే వేసాను. అవి మంచిగా సోక్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఒక మిక్సీ బౌల్‌లోకి యాడ్ చేసుకొని అండ్ టొమాటో అండ్ బీట్రూట్ యాడ్ చేసి కొంచెం షుగర్ అండ్ బేసన్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా దీంట్లోకి ఏ వాటర్ అస్సలు అవసరం లేదండి. సో, ఇంకా మెత్తటి పేస్ట్ లాగైతే ప్రిపేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ బంగారు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అప్పా. మిక్సీకి వేయడం స్టార్ట్ చేస్తున్నానంటే చాలు చిన్నోడైతే మిక్సీ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. సో, ఇంకా మెత్తటి పేస్ట్‌గా ప్రిపేర్ చేసుకొని ఫేస్‌కి అప్లై చేసుకొని బాగా డ్రై అయిపోయిన తర్వాత కూల్ వాటర్‌తో వాష్ చేసుకున్నాను. ఈ ఫేస్ ప్యాక్‌ని వీక్లీ ట్వైస్ అలా అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో, నా ఫేస్ చాలా అంటే చాలా బ్రైట్‌గా అనిపించింది నాకు. ఆఫ్టర్‌నూన్ బ్రంచ్‌కి పోహా ప్రిపేర్ చేశానండి. పోహా ప్రిపేర్ చేసేటప్పుడు అటుకులు కాస్త ఎక్కువగా సోక్ చేసి పెట్టాను. సో, అవి అలాగే తీసిపెట్టి బాక్స్‌లో స్టోర్ చేశాను. ఈవినింగ్ ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేద్దాము అటుకులతో అని అనుకున్నాను. సో, జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తుంటే నాకైతే ఈ రెసిపీ కనిపించింది. చాలా అంటే చాలా టేస్ట్‌గా వచ్చాయి. రెసిపీ ఎలా వస్తుందో అస్సలు గెస్ చేయలేదు. సో, ఇంకా సడెన్‌గా స్టార్ట్ చేశాను. సో, ఇంకా ఫ్లాప్ అవుతానా? లేకపోతే సక్సెస్ అవుతుందా? అస్సలు గెస్ చేయలేదనమాట. సో, అందుకే రెసిపీ అయితే షేర్ చేయలేకపోయాను. సడెన్‌గా ఇంకా ఆ రెసిపీ చూసేసరికి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగొచ్చింది. అటుకులతో ఇంత టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేస్తానని నేనైతే గెస్ చేయలేదు. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను షేర్ చేస్తాను. ఇంట్లో పిల్లలున్నప్పుడు నేనేదైనా కొత్త వంటకం ప్రిపేర్ చేస్తున్నానంటే పిల్లలిద్దరూ కిచెన్‌లోనే ఉంటారు. చాణిక్య అయితే ఇంకా అలా చూసి వెళ్ళిపోయాడు. కౌట్లయితే నాకైతే మంచిగా హెల్ప్ చేశాడు. నేను కౌట్ల ఏజ్‌లో ఉన్నప్పుడు మా అమ్మ చేసిన వంటలన్నీ తినుకుంటూ ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు కౌటిల్య నాకు ఏవైనా కుకింగ్ స్టార్ట్ చేశానంటే హెల్ప్ చేయడానికి ఫస్ట్ వచ్చేస్తాడు. కౌటిల్యకి ప్రాసెస్ మొత్తం చూపిచ్చాను. సో, కౌటిల్య అయితే నేనే ఫ్రై చేస్తా అన్నాడు కానీ నేను వద్దని చెప్పాను. సో, ఇంకా నేను ఫ్రై చేశాను. కౌట్ల మొత్తం ఇలా ప్రిపేర్ చేసిస్తుంటే సో, ఇంకా ఫ్రై చేశాను. నిజంగా బంగారు కదా కౌటిల్య ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడో నాకు కుకింగ్‌లో. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఫైనల్‌గా కౌటిల్య నేను ఇద్దరం కలిసి ఆలు వెజ్ కట్లెట్స్ అయితే ప్రిపేర్ చేయడం కంప్లీట్ చేసాము. ఎంత యమ్మీగా ఉన్నాయంటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉన్నాయి. పిల్లలైతే చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. డిష్ వాషర్ ఓపెన్ చేశానంటే చాలు చాణిక్య ఎక్కడున్నా వచ్చేస్తాడు. మొత్తం యుటెన్సిల్స్ మొత్తం నాకు ఇచ్చేస్తాడు. కొన్ని ఐటెమ్స్ ఇంకా నేను తీసుకోలేదనుకోండి ఇలా కౌంటర్ టాప్ మీద అలా పెట్టేస్తాడు. చిన్నోడు బంగారు కదా! సో, అడగకుండా కూడా హెల్ప్ చేస్తాడు. మామయ్య గారి వర్ధంతి. మామయ్యకి పూజ చేయడానికి లెమన్ రైసు అండ్ శనగ బేడలు అండ్ సగ్గుబియ్యం వేసి పాయసం ప్రిపేర్ చేశాను. ఎప్పుడు మామయ్యని తలుచుకుంటూనే ఉంటాము. ఈరోజు ఇంకా ఎక్కువగా తలుచుకుంటాము. మా అత్తమ్మ వాళ్ళు తిథి ప్రకారం చేస్తారు. నాకస్సలు తెలీదనమాట. సో, ముందు రోజు మా అత్తమ్మ ఫోన్ చేసి చెప్పారు. సో, ఇంకా సడన్‌గా అన్నీ ప్లాన్ చేసుకొని ఇంకా సింపుల్‌గా లెమన్ రైసు, సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేశాను. మా హస్బెండ్ ఆ రోజే ఆఫీస్‌కెళ్లారు. ఆఫీస్‌లో వచ్చేసి సోలార్ ప్యానెల్ కార్ రేస్ జరుగుతుంది. సో, ఇంకా మా హస్బెండ్ వాలంటీర్‌గా వర్క్ చేస్తున్నారనమాట. సో, ఇంకా ఆఫీస్‌కెళ్లారు. ఇంకా ఇంట్లో పిల్లలతో కుకింగు, పూజ అన్నీ ఇంకా నేనే కంప్లీట్ చేశాను. Why is shaking? Why is something inside here? పూజ చేయడం స్టార్ట్ చేశామో లేదో కౌట్లయితే అష్ట క్వెషన్‌లు అడుగుతూనే ఉంటాడు. కౌట్లే చిన్న చిన్న విగ్రహాలకి మొత్తం బొట్లు పెడుతున్నాడు. చాణిక్య ఊదుబత్తీలతో ఆడుతున్నాడు. పిల్లలిద్దరిని పక్కన పెట్టుకొని పూజ చేస్తున్నామంటే పూజ కాస్త లేట్‌గానే అవుతుంది. ఇంకా పిల్లల్ని అలో చేయకుండా మనం మాత్రమే పూజ చేసామంటే ఇంకా పూజ గదిలోకి పిల్లలు ఎప్పుడు రారు. పిల్లల్ని పక్కన పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను. దేవునికి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కౌటిల్య మా నాన్నగారి ఫోటోకి బొట్టు పెట్టారు. ఇంకా నేను మామయ్య గారి ఫోటో తీసుకొని పూజ అయితే ఇలా కంప్లీట్ చేశాను. ఎగ్జాక్ట్లీ పూజ కంప్లీట్ అయిపోయేసరికి మా హస్బెండ్ కూడా వచ్చారు మామయ్య గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. నేను మా హస్బెండ్ మామయ్య గారి గురించి బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాము. మా హస్బెండ్ మామయ్య గారి గురించి చెప్పినప్పుడు అబ్బా నేను చూడలేదే చాలా మిస్ అయ్యానే మామయ్య గారు ఉండింటే చాలా బాగుంటుండే కదా అనిపిస్తుంది.
అలా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో జరుగుతున్న సోలార్ ప్యానెల్ కార్ రేస్ చూడడానికైతే వచ్చేసామండి. అమెరికాలో పప్పీస్ ని చాలా అంటే చాలా బాగా చూసుకుంటారండి. మన ఇంట్లో మన పిల్లల్ని మనం ఎంత కేర్ తీసుకుంటామో అలాగే కేర్ తీసుకుంటారు. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో ఈ క్యూట్ పప్పీ కనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. దాని హెయిర్ చూడండి ఎంత బాగుందో కదా. దాన్ని అలాగే ప్యాంపరింగ్ చేస్తూ అలాగే కూర్చుండిపోయాను. యూఎస్ఏలో పెట్స్ని గ్రాసరీ స్టోర్కి కానీ ఆఫీస్కి కానీ షాపింగ్ మాల్కి కానీ అలౌ చేస్తారండి. సో నార్మల్ పెట్స్ని అయితే అలౌ చేయరు. ఓన్లీ సర్వీస్ పెట్స్ ఉంటాయి కదా వాటిని మాత్రమే అలౌ చేస్తారు. పప్పి బాడీ పైన గమనించారా సర్వీస్ పెట్ అని ఉంది కదా. సో అలా ఉంటుంది అనమాట. అలా హస్బెండ్ ఆఫీస్లో సోలార్ ప్యానెల్ కార్ రేస్ చూసి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత అగైన్ ఇంకా మంచిగా లంచ్ కంప్లీట్ చేసాము. సో ఇంకా మా కమ్యూనిటీలోనే బర్త్డే పార్టీ ఉందన్నమాట. బర్త్డే పార్టీకి అయితే బయలుదేరాము. మేము ఏ ప్లేస్ కైనా వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ ని మాకు నచ్చినట్టు మార్చేసుకుంటాము. పిల్లలతో పాటు మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. బర్త్డే పార్టీ అయితే చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అంతేనండి. ఈ క్యూట్ అండ్ స్వీట్ వ్లాగ్ మీకు నచ్చింది కదండి. నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.